వెల్కమ్ బ్యాక్ టు స్టోరీస్ బై శ్రావ్య. హియర్ అనదర్ వీడియో. సో ఈరోజు వీడియోలో ఏంటి అంటే అరుణ్ ఐస్ క్రీమ్ ఉంది కదా బ్రాండ్. సో దాంట్లో మనకి చిన్న చిన్న బైట్స్ అనేవి మనకి లాంచ్ చేశారు. సో చేసి మనకి ఎన్నో రోజులు అయిపోయింది, ఎన్నో మంత్స్ కూడా అయిపోయింది. బట్ ఈరోజు నేను అది వర్త్ కాదా అండ్ టేస్ట్ ఎలా ఉంది అనేది రివ్యూ ఇస్తాను. అండ్ ఆల్రెడీ నేను పర్చేస్ కూడా చేసేసాను. చిన్న అంటే ఎక్కువ కాదు, కొన్ని మాత్రమే పర్చేస్ చేశాను అనమాట. సో ఇవి ఎలా ఉంటాయి ఏంటి టేస్ట్ అనేది నేను ఒక్కొక్కటి టేస్ట్ చేసి మీకు అప్డేట్ ఇస్తాను. ఈ వీడియో కనుక నచ్చితే మీరు ఎండ్ వరకు చూడండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో వీడియోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ నా బయట వచ్చేసి ఏంటి అంటే చాకో అండ్ టోఫీ ఫ్లేవర్డ్ ఐస్ క్రీమ్ అంట. చూడండి అరుణ్ బ్రాండ్స్లో ఇది. సో దీనికి ప్రైస్ వచ్చేసి అరౌండ్ 5 రూపీస్. ఇక్కడైతే నేను మ్యూట్ చేయాల్సి వచ్చింది వాయిస్ అనేది, ఎందుకంటే నాకు బ్యాక్గ్రౌండ్లో మ్యూజిక్ వచ్చింది, మళ్ళీ కాపీరైట్స్ పడతాయి కాబట్టి నేను మ్యూట్ చేశాను వాయిస్ అనేది. సో మళ్ళీ వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వచ్చింది. సో టేస్ట్ ఎలా ఉంది అంటే మనకి బయట చాక్లెట్ అంటే చాకోబార్కి ఎలాగైతే మనకి చాక్లెట్ కవర్కి ఇస్తారు కోటింగ్, అది ఇచ్చారు. లోపల మనకి కొంచెం వెనిలా ఫ్లేవర్ ఉంది, ప్లస్ క్యారమిల్ ఫ్లేవర్ ఏదైతే ఉంటుందో అది వచ్చిందనమాట. సో ఆ ఫ్లేవర్ ఎవరికైతే నచ్చిద్దో అంటే క్యారమిల్ ప్లస్ చాక్లెట్ ఫ్లేవర్ ఎవరికైతే నచ్చద్దో వాళ్ళకైతే చాలా బాగా నచ్చుతుంది. సో నేనైతే ఈ ఫ్లేవర్ ఐస్ క్రీమ్కి అరౌండ్ 9/10 ఇస్తాను. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఐస్ క్రీమ్, దీంట్లో శాండ్విచ్. ఇది వచ్చేసి మనకి బటర్ స్కాచ్ ఫ్లేవర్డ్ ఉంటుంది అని చెప్పారు. చూడండి మనకి ఎగ్జాక్ట్గా ఇలా ఉందన్నమాట. ఇది అంటే బిస్కెట్ ఇచ్చి దానిపైన లోపల ఐస్ క్రీమ్ స్టఫ్ చేసినట్టుంది. దీని ప్రైస్ వచ్చేసి 15 రూపీస్ పడింది. సో ఇది ఎలా ఉంది ఏంటి టేస్ట్ చూద్దాం. బా ఇదైతే లిటరల్ ఇంత బాగుందంటే, ఇది పైన మనకి బోర్బోన్ బిస్కెట్ ఎలా ఉంటుంది, సో ఆ బిస్కెట్ ప్లస్ లోపల మనకి ఐస్ క్రీమ్ ఎలా ఉందో టేస్ట్ చేసి చూద్దాం. టేస్ట్ ఎలా ఉందంటే లిటరలీ నాకు చాలా నచ్చింది. బేసిక్గా ఐస్ క్రీమ్లో ఏదైనా బిస్కెట్, కేక్, నట్స్ అలా ఉంటే చాలా బాగుంటుంది అనమాట. నేను ఇన్ని రోజులు ఎలా మిస్ అయ్యింది ఇలాంటి చిన్న బైట్ ఐస్ క్రీమ్స్. నేను డైలీ ఐస్ క్రీమ్ తింటా, కోన్ ఐస్ క్రీమ్, చాక్లెట్ మాత్రమే తింటాను. బట్ ఇన్ని ఫ్లేవర్స్ ఉన్నాయని నాకు ఇప్పుడు దాకా తెలియదు. క్రేవింగ్స్ ఎవరికైనా ఉంటే ఇలా చిన్నవి తీసుకొని తినొచ్చు అనమాట. నాకు చాలా బాగా నచ్చింది ఇది. బిస్కెట్ అయితే మనకి క్రంచీగా లేదు, బిస్కెట్ సాఫ్ట్గా ఉంది. లోపల మనకి అది కూల్గా ఐస్ క్రీమ్ తగులుతుంటే తినేటప్పుడు చాలా అంటే చాలా బాగుంది. బట్ ఒక్కదానికంటే ఎక్కువ తినలేము, ఇది ఒకటి తినడమే ఎక్కువ అనుకుంటా నాకు తెలిసి. నెక్స్ట్ తిందాం. ఇది ఆల్రెడీ మెల్ట్ అయిపోతుంది. ఇది కాటన్ క్యాండీ ఫ్లేవర్డ్ ఐస్ క్రీమ్. అంటే కాటన్ క్యాండీ మనం తింటాం కదా, ఆ ఫ్లేవర్తో ఉంటుందంట. దీనికి వచ్చేసి ప్రైస్ వచ్చి 5 రూపీస్. అంటే కొన్ని 5 రూపీస్ ఉన్నాయి, కొన్ని 15 రూపీస్ ఉన్నాయి, కొన్ని 40, 25, 30 అలా ఉన్నాయి. సో దాంట్లో నేను కొన్ని మాత్రమే తీసుకొని వచ్చాను. ఈ ఐస్ క్రీమ్ చూసినట్టయితే మనకి టోటల్ వైట్ కలర్ కోటింగ్ ఇచ్చేస్తున్నారనమాట. చాక్లెట్ వైట్ వచ్చింది, లోపల ఐస్ క్రీమ్ బ్లూ కలర్, క్యాండీ అన్నారు కాబట్టి బ్లూ కలర్ వచ్చింది. ఆల్రెడీ మెల్ట్ అయిపోతుంది. సో టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాము. లిటరలీ నాకైతే అస్సలు నచ్చలేదు. ఒక రకమైన స్మెల్, అంటే దీంట్లో మనకి ఒక టానిక్ తాగుతాం కదా, ఆ స్మెల్ వస్తుందన్నమాట. టేస్ట్ బడ్స్ అన్నీ పోయే లిటరల్ చండాలంగా ఉంది. దీనికైతే నేను 1/10 ఇస్తాను గ్యారంటీ. ఇంతకుముందు తిని దాంట్లో అయితే 8/10 ఇస్తాను. అంటే శాండ్విచ్ ఐస్ క్రీమ్ ఉంది కదా అది. అండ్ ఇది వచ్చేసరికి మనకి డోనట్. చాలామందికి డోనట్ అంటే చాలా ఇష్టం కదా. మనకి ఐస్ క్రీమ్లో కూడా డోనట్ ఐస్ క్రీమ్ వచ్చేస్తే ఇంకెందుకు వెళ్తారు, ఇష్టమైన వాళ్ళు పిచ్చిగా తింటారనమాట. సో ఇది బెల్జియం చాక్లెట్ ఫ్లేవర్ వస్తుంది. దీని ప్రైస్ వచ్చేసి మనకి అరౌండ్ 10 రూపీస్ పడింది.
డోనట్ అన్నారు కానీ ఇది వచ్చేసి ఇట్లా చూస్తే డోనట్ లానే ఉంది, బట్ మెల్ట్ అయిపోవడం వల్ల షేప్ మారిపోయిందో ఏంటో వడలా తయారైంది ఇది. బట్ చాలా బాగుంది చూసేదానికి. టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్దాం. లిటరలీ సూపర్ అంటే సూపర్ ఉంది. నేను కోన్ ఐస్ క్రీమ్ తింటాను అన్నాను కదా, ఎగ్జాక్ట్ అదే ఫ్లేవర్ అనమాట. చాలా అంటే చాలా నచ్చేసింది నాకు ఇది. మాటలు రావట్లా, తినేటప్పుడు అంత టేస్టీగా ఉంది. సీరియస్గా చెప్తాను, ఈ డోనట్ బాగుంది, శాండ్విచ్ బాగుంది. అండ్ నెక్స్ట్ మనము ఫస్ట్ ఒకటి తిన్నాం కదా చాకో అండ్ టాఫీ, పర్లే. బట్ ఆ క్యాండీ మాత్రం అస్సలు టేస్ట్ చేయకండి, చాలా అంటే చాలా వర్స్ట్గా ఉందన్నమాట అది. ఇదైతే నాకు బాగా నచ్చింది. దీనికి 9/10 ఇస్తాను. సారీ, 10/9. నేను అన్నీ రివర్స్లో చెప్తాను ఎందుకంటే మ్యాథ్స్ వీక్ కాబట్టి. సో ఇది వచ్చేసి మనకి వెనిలా ఫ్లేవర్డ్ ఐస్ క్రీమ్ అంట. సో దీనికి మనకి వాళ్ళు ఏమి ఇవ్వలేదు, అసలు ఏం షేప్ అనేది కూడా పెట్టలేదు. నాకైతే ఇది వచ్చి రెక్టాంగిల్ అనాలా స్క్వేర్ అనాలో నాకు తెలియట్లేదు ఇది. దీని ప్రైస్ వచ్చేసి మనకి అరౌండ్ 10 రూపీస్. ఇది పర్లేదు, వర్త్ అని చెప్పొచ్చు. 10 రూపీస్కి మనం ఒక 5 తీసుకొని తిన్నా కానీ చాలు ఇలాంటివి. అయ్యో, ఆల్రెడీ మెల్ట్ అయిపోయింది. లోపల నుంచి ఐస్ క్రీమ్ కూడా వచ్చేస్తుంది బయటికి. సో ఇలా ఉందన్నమాట ఐస్ క్రీమ్ ఓవరాల్గా మనకి ఇది. ఎలా ఉందంటే వెనిలా ఐస్ క్రీమ్ ప్లస్ మనకి చాకోబార్ ఉంటుంది కదా, సేమ్ అదే, కాకపోతే చిన్న బైట్స్లో ఇచ్చారు మనకి ఇది. సో చాకోబార్ ఐస్ క్రీమ్ తిన్నా ఒకటే, దీన్ని తిన్నా ఒకటే. సో దీనికైతే నేను 10/5 ఇస్తాను. సరే, 5/10 ఇస్తాను. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ మనకి ఐస్ క్రీమ్లో కూడా షేక్స్ అనేవి ఇచ్చారు. ఇది వచ్చేసి మ్యాంగో ఫ్లేవర్డ్. బేసిక్గా నాకు చాక్లెట్ అంటే చాలా ఇష్టము, బట్ అక్కడ చాక్లెట్ అనేది లేదు. మ్యాంగో అండ్ స్ట్రాబెర్రీ ఉంది. స్ట్రాబెర్రీ తీసుకుంటే కొంచెం టానిక్ లాగా ఉంటుంది ఫ్లేవర్డ్ మనం స్మెల్ చేసేటప్పుడు. సో ఇలాగ మ్యాంగో ఫ్లేవర్డ్ బాగుంటుంది అని చెప్పేసి నేను ఇది తీసుకున్నాను. దట్టు ఇప్పుడు మ్యాంగో సీజన్ కాబట్టి మనం హ్యాపీగా తినేయచ్చు. సో దీనికి మనకి ఇట్లాగా క్యాప్ ఇచ్చారు అండ్ ఇది ఇచ్చారు. ఇది వచ్చేసి మనకి ప్రైస్ అరౌండ్ 40 రూపీస్ అనమాట. సో ఎలా ఉంది ఏంటి చూద్దాం. మ్యాంగో అనేది నాకు ప్యూర్ మ్యాంగో ఫ్లేవర్ అనేది రావట్లేదు. ఎలా ఉందంటే కొంచెం బగినిపల్లి స్మెల్లే వస్తుంది, కాకపోతే ప్యూర్ మ్యాంగో అయితే కాదు ఇది. బట్ తినే కొద్దీ కొంచెం ఇక్కడ మంటగా ఉంది తింటుంటే. సో ఇదైతే నేను చిన్న పిల్లలకైతే యాక్సెప్ట్ అయితే చెయ్యను, ఎందుకంటే ఇన్ కేస్ వాళ్ళు ఏదైనా తిన్నారంటే ఇలాగ కాఫ్ కోల్డ్ కానీ లేకపోతే థ్రోట్ ఇన్ఫెక్షన్ కానీ అలాంటివి వస్తుంది. సో ఇదైతే లిటరలీ నాకు నచ్చలేదు, బట్ కొన్నాం కాబట్టి తినాలి, వేస్ట్ చేయకూడదు. సో ఈ వీడియో అనేది మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇంతటితో ఈ వీడియో అనేది క్లోజ్ చేస్తున్నాను.
నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అండ్ వీడియో నచ్చితే మాత్రం ఎవరికి ఏం ఐస్ క్రీమ్ ఫ్లేవర్ ఇష్టమో కామెంట్ చేయండి. అండ్ ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియో తెచ్చేస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ అండ్ హ్యాపీ సమ్మర్. ఎండల్లో ఇలాగా ఐస్ క్రీములు తినకండి. సో మంచిగా కోకోనట్ వాటర్, మంచిగా ఇంట్లో లెమన్ జ్యూస్ అలాంటివి చేసుకుని బుద్ధిగా డీహైడ్రేటెడ్గా కాకుండా హైడ్రేటెడ్గా బాడీ అనేది మనం పెట్టుకొని, అంటే వాటర్ లెవెల్ ఎక్కువ ఉండాలి బాడీలో, సమ్మర్ కాబట్టి అప్పుడే మనం కొంచెం స్ట్రాంగ్గా ఉంటాము. సో ఎవరైనా సరే అనవసరంగా బయటకు వెళ్ళి తిరగకండి. మ్యాక్సిమం ఇంట్లో ఉండేటట్టుగానే చూసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.